మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని ఊరు శ్రీరాంపూర్లో భవానీ ఇండస్ట్రీస్లో పేపర్ ప్లేట్స్ చాటున నిల్వ ఉంచిన 42 టేకు దుంగలను హైదరాబాద్ ఫారెస్ట్ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు హైదరాబాద్ ఫారెస్ట్ విజిలెన్స్ రేంజ్ ఆఫీసర్ నరేందర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు భవానీ పేపర్ ప్లేట్స్ తయారీ కేంద్రంలో సోదాలు చేయగా పేపర్ ప్లేట్స్ కట్టల మధ్య టేకు దుంగల్ని గుర్తించారు. మధ్యనే ఉన్న మరో ఇంటి పరిసరాల్లో ఉన్న టేకు దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. అక్రమంగా టేకు దుంగల్ని నిల్వ ఉంచిన భవానీ ఇండస్ట్రీస్ ని సీజ్ చేశామని వారు తెలిపారు. ఎవరికైనా అక్రమంగా కలపని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత 2 రోజుల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫార్మల్స్ ఇస్తున్నారు. దాన్ని మేము అంచనా వేసుకొని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ జగదీష్ అనే కార్పెంటర్ మీద ఒరిజినల్గా కంప్లైంట్. ఆ కార్పెంటర్ నా మంచిర్యాలలో కొన్ని ఇండ్లకు కానీ ఇల్లీగల్ కట్టెలు తేవడం, సప్లై చేయడం, వేరే వేరే ప్లేస్లో స్టోరేజ్ చేయడం అనేది మాకు ఒక లొకేషన్స్ ఇచ్చారు. అందుకనే ఇప్పుడు ఈ విస్తరాకుల ఫ్యాక్టరీలో దాచిపెట్టినని చెప్పడితే వచ్చి చెక్ చేసినాము. దాని అన్ని క్యాలిక్యులేషన్ అన్ని తయారు చేసుకుంటున్నాము. ఇంకో చోట కూడా పాత ఇంట్లో ఎక్కడో చోట కట్ చేసినవి పెట్టిండు. ఆల్మోస్ట్ ఒక 2-3 లక్షల వరకు కట్టే వాల్యూ ఉంటుంది. అది లెక్కగట్టి అన్ని చేసిన తర్వాత ఆయన మీద యాక్షన్ తీసుకొని చట్ట ప్రకారం వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటారు. వాల్యూ దాదాపు 3 లక్షల వరకు ఉండొచ్చు. దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు ఉండొచ్చు. క్యాలిక్యులేషన్ చేస్తే గానీ మనకు పూర్తి వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం అంచనా వేయాలి. మరి ఆయన స్టోరేజ్ చేసినందుకు ఆయన మీద కూడా కన్సర్న్ యాక్షన్ అనేది తీసుకుంటారు. ఒక 2-3 డేస్ నుంచే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని పట్టుకొని డైరెక్ట్ మేము లొకేషన్కి వచ్చి కన్సర్న్ వాళ్ళని పిలవడం జరిగింది.